హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపో ఉండాలి. క్లాక్ జనరేటర్ ఐసి లేదంటే క్వాల్కామ్ చిప్సెట్లు అయితే పిఎంకే ఐసి అని అంటారు. ఈ పిఎంకే ఐసి కాన్సెప్ట్ ఏంటి? పిఎంకే ఐసి దగ్గర క్రిస్టల్ ఉంటుంది. టోటల్గా ఈ క్రిస్టల్ ఏ విధంగా పనిచేస్తుంది, వీటికి పూర్తి సమాచారం మీకు అందిద్దామనే ఈ వీడియో ముందుకు రావడం జరుగుతుంది. ముందుగా మనం ఏం చేద్దామంటే బోర్నియో ఓపెన్ చేద్దాం. బోర్నియో ఓపెన్ చేసి ఇది 5G లేటెస్ట్ 5G కాన్సెప్ట్లో ఈ కాన్సెప్ట్ అయితే వస్తుంది. 5G మొబైల్లో ఈ కాన్సెప్ట్ అయితే వస్తుంది. ఎంటీకేలో వస్తుంది. తర్వాత క్వాల్కామ్ చిప్సెట్లో కూడా ఈ కాన్సెప్ట్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ ఉన్న మొబైల్ని ఏ విధంగా మనం ట్రేస్ అవుట్ చేయాలి, అసలు టోటల్గా ఈ కాన్సెప్ట్ ఏంటి అని చెప్దామని మీ ముందుకు వస్తున్నాను. విషయం ఏంటంటే ఈ టాపిక్ని తెలుగులో కవర్ చేయడం మనమే మొట్టమొదటి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి కాన్సెప్ట్ తోటి తెలుగులో నేను ఇంతవరకు చూడలేదు వీడియో. అందుకనే మీకు ఈ కాన్సెప్ట్ను పరిచయం చేద్దామని మీ ముందుకు రావడం జరుగుతుంది. సరే చూద్దాం. మొట్టమొదటిగా మనం బోర్నియో ఓపెన్ చేసి రెడ్మీ మొబైల్స్ తీసుకుందాం. ఎందుకంటే మనకి స్కెమాటిక్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి షోమీ ఓపెన్ చేస్తున్నాను. దాంట్లో మనకి చాలా మోడల్స్లో ఉంది ఈ పిఎంకే ఐసి అనేది. దాంట్లో రెడ్మీ K30 5G మొబైల్ ఒకటి ఉంది. ఈ రెడ్మీ K30 5G మొబైల్ని మనం ఓపెన్ చేస్తున్నాం. చూడండి, దీంట్లో మనకి హార్డ్వేర్ సొల్యూషన్లో కాంపోనెంట్ నేమ్ ఓపెన్ చేస్తున్నాను. మామూలుగా ఒరిజినల్ బోర్డులో ఏ విధంగా ఉంటుందో మీకు చూపించడానికి. ఇక్కడ చూడండి, మనకి కాంపోనెంట్ నేమ్ ఓపెన్ చేశాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే PM7250 ఉంది. PM7250. ఇక్కడ చూడండి, PM7150L అని ఉంది. సెకండరీ పిఎం ఇది. ఇంతకుముందు చూపించింది మెయిన్ పిఎం ఐసి. తర్వాత మనకి ఇక్కడ చూడండి, PM7250B ఇది ఛార్జింగ్ ఐసి. PM7250B అనేది ఛార్జింగ్ ఐసి. ఓకేనా? ఇది ట్రిపుల్ పిఎం కాన్సెప్ట్ 5G మొబైల్. ఇక్కడ చూడండి, ఇక్కడ వాస్తవానికి మెయిన్ పిఎంఐసి దగ్గరే మనకి క్రిస్టల్ ఉంటుంది. ఇప్పుడు దాకా కూడా సింగిల్ పిఎంలో కానీ, డ్యూయల్ పిఎంలో కానీ, ట్రిపుల్ పిఎంలో కానీ 4G కాన్సెప్ట్లో మెయిన్ పిఎంఐసి దగ్గరే మనకి క్రిస్టల్ ఉంటుంది. కానీ ఈ మోడల్లో మాత్రం క్రిస్టల్ అనేది ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇది ఇక్కడ ఉంది. ఒక చిన్న ఐసి దాని పక్కన చిన్న ఐసి ఉంది. ఇది దాని కింద ఉండేది క్రిస్టల్. ఇది క్రిస్టల్. ఓకేనా? ఇది క్రిస్టల్. ఇది వచ్చేసి పిఎంకే ఐసి అంటారు దీన్ని, చిన్న ఐసి. ఓకేనా? ఈ కాన్సెప్ట్ గురించి చెప్దామని మీ ముందుకు రావడం జరుగుతుంది. ఒకసారి లేఅవుట్ ఓపెన్ చేస్తున్నాను. తర్వాత స్కెమాటిక్ కూడా ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఈ 5G కాన్సెప్ట్లు మొత్తం చేంజ్ అయిపోతున్నాయి. సింగిల్ పిఎంలో, డ్యూయల్ పిఎంలో, ట్రిపుల్ పిఎంలో ఇచ్చినట్టు 5G కాన్సెప్ట్ ఇవ్వట్లేదు. కొంచెం డిఫికల్ట్గా ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇది లేఅవుట్లో U4201 వచ్చేసి ఐసి, Y4200 వచ్చేసి క్రిస్టల్. ఈ నెంబర్ కాపీ చేద్దాం. నెంబర్ కాపీ చేసి స్కెమాటిక్ వద్దాం. ఒకసారి స్కెమాటిక్ వచ్చినాక పేస్ట్ చేద్దాము, సెర్చ్ చేద్దాము. మళ్ళీ ఒకసారి సెర్చ్ చేస్తున్నాను. చూడండి, ఫైండ్ నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, PMK8002 పిఎంకే ఐసి. ఇది క్లాక్ జనరేటర్ ఐసి, క్లాక్ బఫర్ ఐసి, క్లాక్ ఐసి అంటారు దీన్ని. ఓకేనా? 3 పేర్లతో పిలుస్తారు. క్లాక్ జనరేటర్ ఐసి, క్లాక్ ఐసి, క్లాక్ బఫర్ ఐసి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి క్రిస్టల్ Y4200. ఇది క్రిస్టల్ ఎంత దీనికి? ఇక్కడ చూడండి, ఎక్స్ఓ థర్మల్ ఒక లైన్ ఉంది, గ్రౌండ్ ఒకటి ఉంది, ఎక్స్ట్రా ఇన్, ఎక్స్ట్రా అవుట్, మొత్తం 4 లైన్స్ ఉన్నాయి దీనికి. అంటే ప్యాడ్స్ అనేవి క్రిస్టల్కి 4 ఉంటాయి కదా. వాటిలో ఒకటి గ్రౌండ్, ఒకటి వచ్చేసి ఎక్స్ఓ థర్మల్, ఇంకోటి వచ్చేసి ఎక్స్ట్రా అవుట్, ఇంకోటి ఎక్స్ట్రా ఇన్. ఇది చూడండి, 1 2 3 4, మొత్తం 4 ఉన్నాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ ఐసీ పనిచేయాలంటే మొట్టమొదటిగా మనకేం కావాలంటే వోల్టేజ్లు కావాలా. ఓకేనా? ఇక్కడ చూడండి, పిఎంఐసి డివిడిడి బైపాస్ అని చెప్పి ఒక లైన్ ఉంది. డివిడిడి బైపాస్. డివిడిడి అంటే
డిజిటల్ వోల్టేజ్ డివైడెడ్ లేదంటే డిజిటల్ వోల్టేజ్ డ్రైన్ టు డ్రైన్ అనొచ్చు. ఓకేనా. పిఎంఐసి నుంచి ఈ వోల్టేజ్ అనేది క్లాక్ ఐసీకి మనకి వస్తుంది. రెండోది కింద చూడండి వీరెక్ ఎస్పిఎంఐ ఐఓ 1.8 ఇక్కడ చూడండి, ఇది పిఎంఐసి డివిడిడి బైపాస్ వోల్టేజ్ 1.8 వోల్టేజ్. తర్వాత కింద చూడండి, ఇక్కడ చూడండి, మీకు సెర్చ్ చేసి చూపిస్తున్నాను. ఫైన్ నెక్స్ట్ కొట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఇది అంటే ఇదిగోండి డివిడిడి బైపాస్ ఏవిడిడి బైపాస్. ఓకేనా. మెయిన్ పిఎంఐసి నుంచి వస్తుంది. దాని కిందనే ఐఓ వోల్టేజ్ ఒకటి ఉంది 1.8 వీరెక్ ఎస్పిఎంఐ అంటే వోల్టేజ్ రెగ్యులేట్ ఎస్పిఎంఐ సిస్టమ్ పవర్ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ ఐఓ 1.8 వోల్టేజ్. ఈ వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది కూడా పిఎంఐసి నుంచి మనకి వస్తుంది. ఓకేనా. ఈ రెండు వోల్టేజ్లు వస్తేనే ఈ క్రిస్టల్ ఐసీకి ఇన్పుట్ వోల్టేజ్ వచ్చినట్టు. ఓకేనా. ఇది చూడండి, పెద్ద చేసి చూపిస్తున్నాం ఒకసారి. ఈ రెండు వోల్టేజ్లు అయితే మనకి చాలా ఇంపార్టెంట్, దీనికి ఇన్పుట్ వోల్టేజ్లు అన్నట్టు. ఇన్పుట్ వోల్టేజ్ రెండు వచ్చినాయి. తర్వాత మనకి ఏం కావాలా, గ్రౌండ్ కావాలా. ఇదిగోండి కింద ప్యాడ్ నెంబరు 7 మీదకి గ్రౌండ్ కనెక్టివిటీ ఉంది. ఇన్పుట్ గ్రౌండ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం కావాలంటే చూడండి పిఎంఐసి ఎస్పిఎంఐ డాటా, పిఎంఐసి ఎస్పిఎంఐ క్లాక్. ఈ రెండు లైన్స్ మనకి కనెక్ట్ అయ్యి ఉండాలి. ఎక్కడి నుంచి కనెక్ట్ అయ్యి ఉన్నాయి, పిఎంఐసి అని ఉంది కానీ ఇది సిపి నుంచి వస్తుంది. ఓకేనా. ప్యాడ్ నెంబర్ 13 ప్యాడ్ నెంబర్ 14 మీదకి ఈ లైన్స్ అయితే కనెక్ట్ అయ్యి ఉంటాయి, సిపి నుంచి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇక్కడ పిఎంఐసి ఉంది కదా అంటే ఈ పిఎంఐసి అంటే సిపి నుంచి వస్తూ పిఎం అంటే 3 పిఎంఐసీలు కూడా కనెక్ట్ అయి ఉంటుంది. సింగిల్ పిఎం, డ్యూయల్ పిఎం, ట్రిపుల్ పిఎం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి PM7250 ఇది మెయిన్ పిఎంఐసి కనెక్ట్ అయ్యి ఉంది. తర్వాత ఫైవ్ నెక్స్ట్ కొడితే పిఎంకేఐసి ఈ ఐసి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి PM7150L సెకండ్ పిఎంఐసి కూడా ఈ లైన్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. మరలా ఫైవ్ నెక్స్ట్ కొట్టామంటే ఛార్జింగ్ ఐసీకి PM7250B ఛార్జింగ్ ఐసీ కూడా కనెక్ట్ అయ్యి ఉంది. అంటే ఒకటే సిపి నుంచి వచ్చేది ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది సిపి నుంచి వస్తుందని SM7250 ఇది సిపియు. సిపి నుంచి స్టార్ట్ అయిన ఈ లైన్ 3 ఐసీలను కూడా 3 పిఎంఐసీని కూడా కవర్ చేసుకుంటూ పిఎంకేఐసీకి కూడా కనెక్ట్ అయ్యి ఉంది. సిస్టమ్ పవర్ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ ఎస్పిఎంఐ. ఓకేనా. క్లాక్ డేటా లైన్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అవి కూడా ఇంపార్టెంట్, మనం చెక్ చేసుకోవాల్సిందే. అవి కానీ వచ్చినాయి అంటే అప్పుడు క్రిస్టల్ మనకి వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి క్రిస్టల్ వర్క్ చేయాలి. క్రిస్టల్ ఎంత ఫ్రీక్వెన్సీ ఉందంటే మనకి ఇక్కడ చూడండి ఇది క్రిస్టల్ ఎక్స్ట్రా ఇన్ ఎక్స్ట్రా అవుట్ 2 లైన్స్ ఉంటాయి. ఎంత ఫ్రీక్వెన్సీ దీని మీద ఉండాలంటే 38.4 మెగాహెర్ట్జ్ రావాలి. పక్కన రాసిన చూడండి 38.4 మెగాహెర్ట్జ్. ఇది కానీ పనిచేసిందంటే నెక్స్ట్ మనకి ఐసీ నుంచి అవుట్పుట్ రావాలి. ఇక్కడ చూడండి మనకి ఐసీ నుంచి మనకి అవుట్పుట్ రావాలి. ఇక్కడ చూడండి పిఎంఐసి క్లాక్ PM7250 ఉంది. ఇది వచ్చేసి మనకి బేస్ బ్యాండ్ క్లాక్ అంటారు దీన్ని. బేస్ బ్యాండ్ క్లాకు ఎంత ఫ్రీక్వెన్సీ వస్తుంది అంటే 19.2 మెగాహెర్ట్జ్ అయితే వస్తుంది. తర్వాత స్లీప్ క్లాక్ ఉంది చూడండి, స్లీప్ క్లాక్ ఇది బేస్ బ్యాండ్ క్లాక్, ఇది స్లీప్ క్లాక్. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత ఫ్రీక్వెన్సీ వస్తుంది దీని మీద అంటే బేస్ బ్యాండ్ క్లాక్ మీద 19.2 మెగాహెర్ట్జ్ వస్తుంది. తర్వాత కింద చూడండి స్లీప్ క్లాక్ ఉంది 32 కిలోహెర్ట్జ్ ఉంది, 32 కిలోహెర్ట్జ్. ఈ రెండు కూడా మనకి క్లాక్ ఐసీ నుంచి మెయిన్ పిఎంఐసి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకేనా. ఇది కూడా రాసిన చూడండి PM7250 అని చెప్పి. రెండు కూడా మెయిన్ పిఎంఐసి కనెక్ట్ అయ్యి ఉంటాయి, మెయిన్ పిఎంఐసి ద్వారా సిపియు కనెక్ట్ అయి ఉంటాయి. ఓకేనా. తర్వాత ఆర్ఎఫ్ క్లాక్ అని ఉంది. ఆర్ఎఫ్ క్లాక్ 1 38.4 మెగాహెర్ట్జ్ అయితే దీని మీద కూడా రావాలి. ఇది ఎస్డిఆర్ ఐసీకి కనెక్ట్ అయ్యి ఉంటుంది పైది. కింద చూడండి ఇది కూడా ఆర్ఎఫ్ క్లాక్ 2 ఉంది 38.4 మెగాహెర్ట్జ్. ఇది WCN వైఫై బ్లూటూత్కి ఈ క్లాక్ సిగ్నల్ కూడా వెళ్తుంది. ఇది ఎస్డిఆర్ ఐసీకి పైది క్లాక్ 1 ఎస్డిఆర్ ఐసీకి, ఈ క్లాక్ 2 వచ్చేసి వైఫై బ్లూటూత్ ఐసీకి. ఓకేనా. ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్లాక్ సిగ్నల్ మిస్ అయితే మనకి వైఫై పనిచేయదు, ఎస్డిఆర్ కూడా పనిచేయదు. తర్వాత ఇది చూడండి కింద ఇది కూడా ల్యాన్ ఐసీకి కూడా ఈ క్లాక్ సిగ్నల్ అనేది వెళ్తుంది. క్లాక్ 4 అనేది దీని మీద కూడా 38.4 మెగాహెర్ట్జ్ అయితే రావాలి. ఓకేనా. ఇట్లాగా పిన్ టు పిన్ ఇవి చెక్ చేసుకోవాలి.
మనకి మెయిన్‌లో డెడ్‌లో మెయిన్‌గా పై 3 అయితే అవసరం లేదు. పై 3 క్లాక్ సిగ్నల్స్ అయితే మనకు అవసరం లేదు. కింద ఈ 2 మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఏది బేస్‌బ్యాండ్ క్లాకు, తర్వాత స్లీప్ క్లాకు. ఇటు 38.4 మెగాహెర్ట్జ్ ఎట్టొస్తుందంటే క్రిస్టల్ ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటే ఇక్కడ కూడా ఆ ఫ్రీక్వెన్సీ అంతే ఉంటది. క్రిస్టల్‌ని బట్టి ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనకి మారుతూ ఉంటది. క్రిస్టల్ ఒకవేళ 19.2 మెగాహెర్ట్జ్ అయితే అక్కడ కూడా 19.2 మెగాహెర్ట్జ్ వస్తది. 38.4 అయితే 38.4 వస్తుంది. 76.8 అయితే 76.8 కూడా వస్తది. ఓకేనా? క్రిస్టల్‌ని బట్టి అక్కడ ఫ్రీక్వెన్సీ అనేది మారుతా ఉంటది. తర్వాత కిందుండే క్యాప్స్ ఉన్నాయి కదా! ఈ క్యాప్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి షార్ట్ కాకూడదు. ఇవి గాని షార్ట్ అయినాయంటే ఈ ఐసీ పనిచేయదు. ఈ ఐసీ పని చేయకపోతే క్రిస్టల్ పనిచేయదు. క్రిస్టల్ పని చేయకపోతే మొబైల్ డెడ్ కండిషన్‌లో ఉంటది. ఓకేనా? ప్రతి దానికి కూడా ఇవి లింక్ అయ్యి ఉంటాయి. పిన్ టు పిన్ ఈ క్లాక్ ఐసీని మనం చెక్ చేసుకోవాల్సొస్తుంది. ఓకేనా? డెడ్ కండిషన్‌లో ఈ క్లాక్ ఐసీ అనేది చాలా అంటే చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి ఈ ఈ కాన్సెప్ట్ తీసుకురావడానికంటే ముందు కాన్సెప్ట్ ఎలా ఉండిందంటే మెయిన్ పిఎంఐసీ టు సిపియు. మెయిన్ పిఎంఐసీ దగ్గరే మనకి క్రిస్టల్ ఉండింది. ఆ క్రిస్టల్ మెయిన్ పిఎంఐసీ నుంచి సిపియుకి ఈ లైన్స్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. 5జీ కాన్సెప్ట్‌లో మార్చేసాడు. 5జీ మొబైల్‌లో టోటల్ కాన్సెప్ట్ మొత్తం మార్చేసాడు. ఒక క్లాక్ ఐసీ తీసుకొచ్చి దాని దగ్గర క్రిస్టల్ పెట్టాడు. జనరల్‌గా మనం షీల్డ్ తీసేటప్పుడే ఈ క్లాక్ ఐసీ చిన్న ఐసీ బ్రేక్ అయిపోవచ్చు కొన్నిసార్లు. మనం దాన్ని చూసి కూడా దాని గురించి తెలియకపోతే అదేముందిలే చిన్న ఐసీ అనుకుంటాం. చిన్న ఐసీ అనుకుంటే క్లాక్ ఐసీ గాని బ్రేక్ అయిందంటే క్రిస్టల్ పనిచేయదు. క్రిస్టల్ పని చేయకపోతే మొబైల్ డెడ్ అయ్యిద్ది. ఓకేనా? అది. ఇది చాలా ఇంపార్టెంటు. మీకు ఆల్రెడీ దీని గురించి నాలెడ్జ్ ఉంటే స్కిప్ చేసుకోండి. నాలెడ్జ్ గాని లేకపోతే తెలుసుకోండి. ఇటువంటి కాన్సెప్ట్ చాలా ఉన్నాయి. చాలా అంటే 5జీ కాన్సెప్ట్ టోటల్ చేంజ్ అయిపోయింది. డెడ్‌గా సెక్షన్ 5జీ కాన్సెప్ట్ అయితే టోటల్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు సింగిల్ పీఎం, డ్యూయల్ పీఎం కాన్సెప్టు మనకి కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడంతా వచ్చేది కూడా ట్రిపుల్ పీఎం కాన్సెప్ట్ వస్తుంది. 4 పీఎం కాన్సెప్ట్ వస్తుంది. తర్వాత 6 పీఎం ఐసీ కాన్సెప్ట్ కూడా వస్తుంది. వీటి గురించి ప్రాపర్ నాలెడ్జ్ గాని లేకపోతే ఇప్పుడొచ్చే లేటెస్ట్ ఫోన్‌లో మనం రిపేర్ చేయడం అనేది చాలా కష్టంగా మారిపోద్ది. ఓకేనా? ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలి. సర్క్యూట్ అప్డేట్ అవుతున్న విధానాన్ని బట్టి మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. అప్డేట్ గాని అవ్వకపోతే కొన్ని రోజులకి ఫీల్డ్‌లో ఉండలేము. ఫీల్డ్‌లో కనుమరుగైపోతాం మనం. ఎందుకంటే స్టార్టింగ్ కాంబోలు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు కాంబోలు అందరూ చేస్తున్నారు. ఇప్పుడు చిప్ లెవెల్ కూడా అందరూ చేసేస్తున్నారు. ఓకేనా? ట్రబుల్ షూట్ అనేది అందరూ చేయలేరు. ట్రబుల్ షూట్ మీద ఫోకస్ చేయాలి. ట్రబుల్ షూట్ మీద ఇప్పుడు మీరు చూస్తున్న ఇప్పటిదాకా చెప్పిన ఈ లైన్స్ అన్నీ కూడా వోల్టేజ్ కాకుండా మిగతా ఫ్రీక్వెన్సీ సంబంధించిన లైన్స్ అన్నీ కూడా కేవలం డిఎస్ఓతో మాత్రమే చెక్ చేసుకోగలం. ఓకేనా? వితౌట్ డిఎస్ఓ ఈ లైన్స్‌ని మీరు ఏమి చెక్ చేయలేరు. జస్ట్ మనం ఇమాజినేషన్ చేసుకోవడమే వస్తుంటదేమో, ఆ ఫ్రీక్వెన్సీ రావచ్చు, వచ్చుండొచ్చు అనుకోవడం తప్పితే ఏం చేయలేము. ఓకేనా? డిఎస్ఓ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. డిఎస్ఓ నాలెడ్జ్ ఉంటేనే క్రిస్టల్‌లో ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుందా లేదా, ఈ లైన్స్ మీదకి ఫ్రీక్వెన్సీ అంటే ఐసీ ఫ్రీక్వెన్సీని పాస్ చేస్తుందా లేదనేది మనకి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? వితౌట్ డిఎస్ఓ మల్టీమీటర్ తోటి ఈ లైన్స్ చెక్ చేయడం అంత ఈజీ కాదు. ఓకేనా? అందరూ కూడా అప్డేట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.